ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదలను, నెమ్మదిని, సమాధానమును కలుగచేస్తూ ఉన్నది. ఏ పరిస్థితులను బట్టి కలవరపడక, భయపడక, దేవుని వాక్యము జీవము కలిగినదని, ఆయన వాక్కునందు నిరీక్షణ గలవారై నమ్మికతో ఈ దినచర్యలో మనం ముందుకు కొనసాగుతాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 130వ అధ్యాయం 5-6 వచనములను ధ్యానం చేసుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 6వ వచనం, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుటలో అవును, మన ప్రాణమునకు నెమ్మది కలుగుతూ ఉన్నది. కావలి వారు ఉదయము కొరకు ఏ విధంగా కనిపెడుతూ ఉంటారో ఆ విధంగా యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, ఆయన మాట కొరకు కనిపెట్టుచున్నాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొద్ద మనకు కృప దొరుకుతూ ఉన్నది, ఆయన యొద్ద మనకు విమోచన దొరుకుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కావలివాడు ఉదయము ఎప్పుడు అవుతుంది, తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నా గృహానికి వెళ్ళాలి, ఎప్పుడు నేను నా పనులలో అవును విశ్రమించాలి, ఆ విధంగా దేవుని యొక్క మరి మాట కొరకు కనిపెట్టుకొని ఉన్న భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ మనుషుల కొరకు కనిపెట్టుతూ ఉన్నావు? ఎవరి కొరకు దీర్ఘకాలము ఎదురు చూస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు కనిపెట్టుటలో ఆయన యొద్ద కృప దొరుకుతూ ఉన్నది మనకి. అవును, ఆయన కృప మన జీవము కంటే కూడా ఉత్తమమైనదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్ద విమోచన ఉన్నది, మనకి విడుదల ఉన్నది, మనకి క్షేమం ఉన్నది, మన సమస్యలకు పరిష్కారము ఉన్నది. యెహోవా కొరకు కనిపెట్టుటలో మనము శ్రద్ధ వహించినప్పుడు, అవును దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవా మరి యేసు సమీపముగా ఉన్నప్పుడే, ఆయన దొరుకు కాలమందే ఆయనను మనము వెతికేవారంగా, ఆయన కొరకు కనిపెట్టేవారంగా, ఆయన కృప కొరకు ఆశ కలిగిన వారంగా, అవును ఆయన మాట మీద ఆశ పెట్టుకునే జీవితం ధన్యకరమైన జీవితం. మనుషులు ఎన్నో మరి మాటలు వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ వాటిని మీరిపోతూ ఉంటారు. కానీ యెహోవా కొరకు కనిపెట్టుటలో, ఆయన మాట మీద ఆశ పెట్టుకొనుటలో మన ఆశలు చిగురిస్తాయి, ఫలిస్తాయి, విస్తరిస్తాయి. ప్రియ దేవుని బిడలారా, ఆయన మూడుబారిన జీవితాలను, ఎండిన అనుభవాలను ఫలభరితం చేసే దేవుడు, జీవంతో నింపే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, ఏ పరిస్థితులను బట్టి భయపడక యెహోవా యొద్ద కృప దొరుకుతూ ఉన్నది కనుక ఆయన మాట కొరకు ఆశ పెట్టుకొనుటలో మనకి క్షేమమున్నది. ఆయన యొద్ద విమోచన ఉన్నది కనుక ఆయన మాట కొరకు కనిపెట్టుటలో, కావలివాడు ఏ విధంగా ఉదయం కొరకు కనిపెడుతూ ఉన్నాడో అతి రీతిగా ప్రభువా నీ కొరకు నా ప్రాణము, నీ మాట కొరకు నా ప్రాణము ఎదురు చూస్తూ ఉన్నది. అతి రీతిగానే ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రతి ఉదయము ఆయన మాటతో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, ఆయన మాటతో నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు. ఆయన మాటతో నేనున్నాను, భయపడకు నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను విడిపించేవాడను, నా యొద్ద కృప ఉన్నది, అపరిమితమైన కృప, అపారమైన కృప, ఆ కృపతో నేను నిన్ను భద్రపరుస్తాను, ఆ కృపతో నేను నిన్ను హెచ్చిస్తాను, ఆ కృపతో నేను నిన్ను నడిపిస్తాను అని తన వాగ్దానము ద్వారా అనుదినము ఆయన మనల్ని తట్టి లేపుచూ ఉండగా, పరిస్థితులను బట్టి భయపడక, అవును ఆయన మాట యందు మనము నమ్మిక ఉంచి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన కృప కొరకు, ఆయన విమోచన కొరకు వేచి ఉందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి నాయనా, నీ యొక్క మాట కొరకు కనిపెట్టుకొనుటలో కృప దొరుకుతూ ఉన్నది. కావలివాడు ఉదయం కొరకు ఏ విధంగా కనిపెడుతూ ఉంటాడో అట్టి రీతిగా యెహోవా కొరకు కనిపెట్టుటలో ఆశీర్వాదం ఉన్నది, విడుదల ఉన్నది. నాయనా, నీ మాట పైన ఆశ పెట్టుకొనుటలో అవును ప్రభువా తండ్రి, అది గొప్ప నెరవేర్పు,
అది గొప్ప జీవము, అది గొప్ప నమ్మికతో కూడిన అనుభవము. మనుషులు ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, కానీ వారు తప్పిపోతూ ఉంటారు, మార్చివేస్తూ ఉంటారు. కానీ నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నీ మాట కొరకు కనిపెట్టుటలో ప్రభువా జీవమున్నది. నీ యొక్క మాట తండ్రి నాయన జీవము కలిగిన మాట, బ్రతికిస్తూ ఉంది, ధైర్యపరుస్తూ ఉంది, నీ బిడ్డలను ఆదరిస్తూ ఉంది, వారి సమస్యల నుంచి విడిపిస్తూ ఉన్నది అని సత్యాన్ని ఈ ఉదయకాలం నీ వాక్కు ద్వారా మరి ఒకసారి నీ బిడ్డలకి తెలియచేసినందుకు నీకు వందనాలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపండి తండ్రి. నీ యొద్ద విమోచన ఉన్నది, నీ యొద్ద కృప ఉన్నది ప్రభువా. తండ్రి నీ మాట పైన ఆశ పెట్టుకునే ప్రాణాలుగా నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి, ధైర్యపరచండి. ఏ పరిస్థితులకు కలవరపడక నీలో ఎల్లప్పుడూ సమాధానముతో, సంతోషముతో, నెమ్మదితో వారి జీవిత దినాలు ముందుకి కొనసాగించే కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.